హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో ఉన్న వేస్ట్ బాక్సులను మరియు స్వీట్ బాక్స్ను ఉపయోగించి అందమైన డిఐవై పెన్ హోల్డర్ విత్ డ్రాయర్ తయారు చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం స్టాండ్గా స్వీట్ బాక్సులు, డ్రాయర్ కోసం ఫోన్ బాక్స్లను ఉపయోగించాను. కొత్తగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వేస్ట్ బాక్సులతోనే అందమైన స్టేషనరీ ఆర్గనైజర్ తయారవుతుంది. ముందుగా స్వీట్ బాక్స్లను స్టాండ్లు తీసుకొని వాటిని ముందుగా కట్ చేసి చిన్న చిన్న బాక్సులుగా చేసుకున్న తర్వాత 3 బాక్సెస్ని ముందు కట్ చేశాను. సగం వరకు కట్ చేసి దాన్ని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్వీట్ బాక్స్లను స్టాండ్లుగా తీసుకొని వాటికి ముందు స్వీట్ బాక్సులను కట్ చేసి చిన్నగా చేసుకున్న తర్వాత అప్పుడు మనం కలర్ పేపర్ తీసుకొని అంటిద్దాం. ఈ 3 ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, కటింగ్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటికి కలర్ పేపర్ని తీసుకొని వాటికి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు కలర్ పేపర్ని తీసుకుందాం. పింక్ కలర్ అంటించాను. 2 బాక్సులకి పింక్ కలర్ అంటించాను. ఒక బాక్స్కి బ్లూ కలర్ అంటించాను. పింక్ బ్లూ కలర్ పేపర్తో కవర్ చేశాను 3 బాక్సులని. దానికి అంటించాక లోపలికి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని దానికి అంటించాను. ఆ బాక్స్కి ఆ కలర్ పేపర్ని అంటించాను. ఇది మీకు వేరేగా ఏమీ కొనాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన స్వీట్ బాక్సులు, ఇంటికి తెచ్చుకున్న స్వీట్ బాక్సులు ఉంటాయి కదా, వాటినే పెన్ స్టాండ్లుగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెన్సిల్ని, ఎరేజర్ని, షార్ప్నర్ని ఇష్టానుసారం పడేస్తుంటారు కదా. స్కెచ్ పెన్లు, కలర్ పెన్సిళ్ళు ఇలా బోల్డ్ కొంటుంటారు వాళ్ళు. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఒక స్టాండ్లో తయారు చేసుకొని వేసుకుంటే మనకి కనబడడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆ కలర్ పేపర్ని కట్ చేసుకొని 3 కలర్ పేపర్ని అంటించేసాను. పిల్లలకి అడిగినప్పుడు మనం సమయానికి ఇవ్వాలంటే పేరెంట్స్గా మనం ముందు జాగ్రత్తగా పెడితే వాళ్ళకి అడిగినప్పుడు ఇవ్వగలం. వాళ్ళు పడేస్తున్నారు కదా అని మనం వదిలేస్తే ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ దొల్లుతుంటాయి. సో అందుకని దాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టాలంటే ఇలాంటి స్టాండ్ ఎంతైనా అవసరం. వాళ్ళు కలర్ పెన్సిల్స్ వాడుతుంటారు, తర్వాత క్రేయాన్స్ వాడతారు, స్కెచ్ పెన్లు వాడతారు, పెన్సిల్స్ వాడతారు, ఎరేజర్స్ వాడతారు, షార్ప్నర్స్ వాడతారు. వాటికి అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. స్కేల్స్ వాడతారు. తర్వాత ఇవన్నీ ఒక బాక్స్ లాంటివి. ఇది ఫోన్ బాక్స్ని తీసుకొని ఒక డ్రాయర్లా తయారు చేశాను. దీనికి కూడా కలర్ పేపర్ని అంటించి కలర్ఫుల్గా కనబడడానికి కలర్ పేపర్ని అంటించాను బోత్ సైడ్స్. నా దగ్గర ఏదో చిన్న స్క్రూ ఉంటే దానికి ఎడ్జ్కి స్క్రూని ఆ గమ్ పెట్టి అంటించేసాను. ఫోన్ బాక్స్ రెడీ అయిపోయింది. తర్వాత అది మనం చెప్పేది ఏంటంటే, పిల్లలకి అందుబాటులో ఉండాలంటే ఒక పెన్ స్టాండ్ లాంటిది తీసి పెడితే వాళ్ళకి కూడా అలవాటు చేస్తుండాలి. పెన్సిల్స్ అవన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక బాక్స్లో వేయండి అని వాళ్ళకి అలవాటు చేయాలి. పేరెంట్స్గా మన బాధ్యత అది. వాళ్ళు పడేస్తుంటారు, మనం ఎత్తి పెట్టేస్తాం. అది కరెక్ట్ కాదు. వాళ్ళ చేత కూడా చేయించాలి.
ఈ బాక్స్‌లో ఎయ్యు. నీకు కావాల్సినప్పుడు దొరుకుతుంది. మళ్ళీ తీసుకుందు గానీ అని. సో, ఇది ఇప్పుడు ఫోన్ బాక్స్‌కి ఫుల్‌గా కలర్ అంటించేసి తయారైపోయింది కదా! పైన టాప్‌ది కూడా కలర్ పేపర్ అంటించేసి దాన్ని కూడా తయారు చేసేసాను. ఆ తర్వాత ఈ ఫోన్ బాక్స్ తయారైపోయిన తర్వాత దానికి ఒక బేస్ కావాలి. ఈ మూడు బాక్సులు అంటించడానికి, తర్వాత ఈ డ్రాయర్ ఫోన్ బాక్స్ డ్రాయర్ చేశాం కదా! అది కూడా అంటించడానికి ఒక బేస్ కావాలి. ఆ బేస్ నేను క్రేయాన్స్ బాక్స్ ఉంటుంది కదా! దానికి ఇస్తాడు కదా అట్టాడుక్. ఆ బాక్స్‌ని తీసుకొని నేను ఒక సైడ్ తీసుకొని దాన్ని బేస్‌గా తీసుకొని దానికి ఒక క్యారీ బ్యాగ్ ఉంటే ఆ క్యారీ బ్యాగ్ కట్ చేసి గిఫ్ట్ పేపర్‌లా ఉంది ఆ క్యారీ బ్యాగ్. సో, ఆ క్యారీ బ్యాగ్‌ని కట్ చేసి బేస్‌కి ఆ పేపర్‌ని అంటించాను. అది చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయాక తర్వాత అదే వస్తుంది. దీనికి పేపర్ అంటించడం అయిపోయింది కదా! అయిపోయాక నెక్స్ట్ అదే వస్తది. బేస్ మీద ఈ 3 బాక్సులు, తర్వాత ఈ డ్రాయర్ చేశాం కదా! దాన్ని ఆ బేస్ మీద స్టాండ్ చేస్తాం. బేస్ మీద స్టాండ్ చేశాక నా దగ్గర ఆల్రెడీ స్టిక్కర్స్ నేను చేశాను. లాస్ట్ వీడియోలో చేసింది బిగ్ బాస్కెట్ పేపర్ బ్యాగ్‌తో కొన్ని స్టిక్కర్స్ తయారు చేశాననమాట. ఆ స్టిక్కర్స్ ఉంటే ఈ బాక్సుల మీద మనం కలర్‌ఫుల్‌గా అంటించేసుకున్నాను. బాక్సుల మీద అంటించేస్తే ఆ బాక్సులన్నీ చాలా కలర్‌ఫుల్‌గా కనబడింది. ఇదిగో ఇదే గిఫ్ట్ గిఫ్ట్ బ్యాగ్ కాదు, క్యారీ బ్యాగ్. ఇది క్రేయాన్స్ బాక్స్ అనమాట. దీన్ని ఇలా కట్ చేసుకొని దాని మీద ఈ కలర్‌ఫుల్‌గా ఉంది కదా ఈ క్యారీ బ్యాగ్, అది కట్ చేసుకొని దానికి అంటించేసాను. అది ఒక బేస్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఈ బేస్ మీద ఈ 3 బాక్సెస్ డ్రాయర్‌ని అంటించేసాను. ఈ బేస్ మీద 3 స్టాండులు, తర్వాత ముందు భాగంలో వచ్చి డ్రాయర్‌ని అంటించేసాను. గ్లూతో అంటించేసాను. తర్వాత ఏం చేశానంటే దీని మీద లేబుల్స్ అంటించాను. చెప్పాను కదా బిగ్ బాస్కెట్ లేబుల్స్ తయారు చేశానని. ఆ లేబుల్స్ దీని మీద అంటించాను. ఈ పెన్ హోల్డర్స్‌లోని ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్కటి నేను వేసుకున్నాను అనమాట. ఒక పెన్ హోల్డర్‌లో పెన్స్ వేసుకున్నాను. పెన్స్, మార్కర్స్ మనకి అవసరానికి అందుబాటులో కావాల్సింది అదే. పెన్సే కాబట్టి పెన్స్, మార్కర్స్. ఇంకో బాక్స్‌లోనొచ్చి స్కెచ్ పెన్స్. తర్వాత ఇంకో బాక్స్‌లో కలర్ పెన్సిల్స్, పెయింట్ బ్రష్లు, కలర్ పెన్సిల్స్, తర్వాత స్కెచ్ పెన్స్ కూడా ఉన్నాయి వేరేవి, అవి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత చిన్న డ్రాయర్లో అన్నీ రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఒక బాక్స్లో స్కెచ్ పెన్లు వేసుకున్నాను, కలర్ఫుల్ స్కెచ్ పెన్స్. ఇంకో బాక్స్లో మార్కర్స్, పెన్స్, పెన్సిల్స్. పెన్సిల్ ఈ చిన్న డ్రాయర్లో వేసుకున్నాను. చిన్న డ్రాయర్లో షార్ప్నర్స్, ఎరేజర్స్, పేపర్ క్లిప్స్ వేసుకున్నాను. తర్వాత లాస్ట్ బాక్స్లో వచ్చి ఇంకా ఉన్నాయి స్కెచ్ పెన్లు, కలర్ పెన్సిళ్ళు, పెయింట్ బ్రష్లు వేసుకున్నాను. ఈ విధంగా ఇది రెడీ అయిపోయింది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ మీ స్టడీ టేబుల్ మీద కూడా నీట్గా ఉంటుంది. ఇలా వేస్ట్ బాక్స్లను రీయూజ్ చేయడం వల్ల పర్యావరణానికి కూడా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో కూడా అందమైన DIY తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ఇంకా ఎలాంటి డిఐవై వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.